ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు ఈరోజు మనం ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం ఈ 2025 సంవత్సరంలో ధనుసు రాశి వారి యొక్క జాతకం అనేది ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. ఈరోజు దినఫలాల ప్రకారం ధనుసు రాశి వారికి ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల 50 నిమిషాల లోపు మీరు ఒక పెద్ద వార్తనైతే వినబోతున్నారండి. అది ఎటువంటి వార్త అంటే అసలు మీరు ఎటువంటి వార్తను వినబోతున్నారు, అది శుభవార్త అశుభవార్త? అయితే ఇక మిగిలిన విషయాలు ఈ ధనుసు రాశి వారి గురించి తెలుసుకునే ముందు అండి, ఎన్నెన్నో సమస్యలను ఎన్నెన్నో ఇబ్బందులను ఎదుర్కొనేవారు చాలామంది ఉన్నారు. వీరందరూ కూడా ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వారు చాలామంది ఉండుంటారు కదండి. ఇలాంటి వారి అందరికీ కూడా శ్రీ కోయల్లం తల్లి జ్యోతిష్యాలయం అండి అమ్మవారి యొక్క ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పుతారండి. చాలా చక్కగా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు. మనకు ఉన్నటువంటి సమస్యలకు పూజల రూపంలో కానీ పరిష్కార రూపంలో కానీ మనకు ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోవడానికి చాలా చక్కగా ఉన్నది ఉన్నట్లుగా అయితే జ్యోతిష్యం చెబుతారు అండి గురువు గారు. మనకైతే ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గాన్ని అయితే తెలుపుతారండి. చాలా నమ్మకమైనటువంటి గురువుగారండి. మీరు కూడా ఒక్కసారి ప్రయత్నించి చూడండి. గురువుగారి ఫోన్ నెంబర్ వచ్చేసి 8519906851. మనకు ఎలాంటి సమస్య ఉన్నా దానికి తగినటువంటి పరిష్కారాన్ని తెలిపి మనకు వితిన్ 24 అవర్స్లోనే మనకు ఒక రిజల్ట్ వచ్చేలా గురువుగారు అయితే చాలా చక్కగా నమ్మకంగా జాతకం అనేది తెలుపుతారండి. ఒక్కసారి ప్రయత్నించి చూడండి. ఇక ధనుసు రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందామండి. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అదేవిధంగా నా ఛానల్ కనుక ఎవరైనా కొత్తగా చూస్తున్నారు అంటే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లోకి వస్తే కనుక అండి, ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరషాఢ నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన వారు ఈ ధనుసు రాశి పరిధిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి బృహస్పతి. ఈ ధనుసు రాశి వారి యొక్క వ్యక్తిత్వం చూస్తే కనుకండి, వీరికి సహనం చాలా అధికంగా ఉంటుంది. ఓర్పుతో ఫలితాల కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎవరికైనా సరే సహాయం చేయడంలో వీరు ముందు వరుసలో ఉంటారు. అలాగే బంధాలకు అనుబంధాలకు చాలా ప్రాధాన్యతను ఇస్తారు. ఎవరు అయినా సరే వీరికి కానీ ఒక చిన్న సహాయం చేస్తే కనుక ఆ సహాయాన్ని వీరు జీవితాంతం గుర్తుంచుకునేటువంటి స్వభావం ఈ ధనుసు రాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తుంది. అలాగే ముఖ్యంగా ఇదివరకు ఈ యొక్క జీవితంలో అనేక రకమైనటువంటి కష్టాలను బాధలను అనుభవించి ఉన్నారు. వీరి యొక్క ఎదుగుదలను చూసి ఓర్వలేని వ్యక్తులు కూడా వీరి యొక్క జీవితంలో ఉంటారు. వీరి యొక్క ఇరుగు పొరుగు వ్యక్తుల్లో కావచ్చు, మీ స్నేహితుల్లో కావచ్చు, లేకపోతే మీ యొక్క బంధువుల్లో కావచ్చు, అటువంటి వ్యక్తులు మీ జీవితంలో ఉన్నారు. వారి ద్వారా మీరు చాలా సందర్భాల్లో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వచ్చింది. మీరు ఇలాంటి వారి వల్ల చాలా అవమానాల పాలయ్యారు. మీ యొక్క పరిస్థితిని చూసి అంటే ఆర్థిక పరిస్థితిని చూసి కూడా మిమ్మల్ని అవమానపరిచిన వ్యక్తులు కూడా మీ యొక్క జీవితంలో ఉన్నారు. దీనివల్ల మీరు చాలా మానసికంగా కృంగిపోయేటటువంటి పరిస్థితులు కూడా చూశారు. వీరు ఎప్పుడూ కూడా ఏది మంచి ఏది చెడు అనేది తెలుసుకొని వీరు ముందు చూపుతో ముందుకు వెళుతూ ఉంటారు. దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కూడా వీరు కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవని మనస్తత్వం వీరు కలవారు అనే చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు స్వయం ప్రతిభను కలిగి ఉండడమే కాకుండా ఏ పనికి ఎవరు అర్హులు అనేటువంటి కార్యాచరణ ప్రతిభను కూడా వీరు కలిగి ఉంటారనుకుని చెప్పవచ్చు అన్నమాట. మీ యొక్క జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ మీరు ఆత్మవిశ్వాసాన్ని పట్టు విదలకుండా వీరు ముందుకు వెళ్ళాలనేటటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు అన్నమాట. వీరు అదే కార్యదీక్షణతో అనేక విజయాలను సాధించుకోగలుగుతారు. ఇక విషయంలోకి వస్తే కనుక ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం వీరి యొక్క జాతక ఫలాలు అనేవి మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. మీరు ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8 గంటల 50 నిమిషాల లోపు మీరు ఒక వార్తనైతే వినబోతున్నారు. ఆ వార్త కూడా మీకు చాలా అనుకూలమైనటువంటి వార్త అనే చెప్పుకోవచ్చు. అంటే మీరు ఎన్ని రోజుల నుండి అయితే ఇది జరగాలి, ఇటువంటి వార్త నాకు అందాలి అనేటటువంటి దానికోసం మీరు ఎప్పటి నుండి అయితే ఎదురు చూస్తున్నారో ఇది అటువంటి వార్త అన్ని పరిస్థితులు అందరికీ ఒకే రకంగా ఉండవు కదండి. అలాగే కోరికలు కూడా ఒకే రకంగా ఉండవు. అయితే మీ యొక్క లైఫ్లో మీరు ఎటువంటి అవకాశం కోసం చాలా రోజుల నుండి ఎదురు చూస్తున్నారో, ఎటువంటి అవకాశం మీకు అందాలని కలలు కంటున్నారో అటువంటి ఒక అద్భుతమైనటువంటి అవకాశం మీకు చేజక్కబోతుంది.
అంటే అది మీకు మీ యొక్క కెరియర్ పరంగా కావచ్చు, వృత్తిపరంగా కావచ్చు, వ్యాపార పరంగా కావచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుండి మిమ్మల్ని విముక్తి కలిగించే వారిగా కావచ్చు, ఇలా ఏదైనా కావచ్చు. అంటే మీరు ఏ విధంగా అయితే మీ యొక్క ఆర్థిక పరంగా మీరు డబ్బును సంపాదిస్తున్నారో దాని ప్రకారం మీ యొక్క ఈ శుభవార్తను అయితే మీరు వినబోతున్నారు. మీకు ఆదాయ మార్గం అనేది పెరగబోతుందండి. దాంట్లో మీరు వచ్చేటటువంటి అభివృద్ధిని అయితే మీకు మీరుగానే తెలుసుకోబోతున్నారు. దాంట్లో ఒక గొప్ప మార్పు అనేది మీకు రాబోతుంది. మీరు ఒక చక్కటి అవకాశాన్ని చేజిక్కించుకోబోతున్నారు. మీరు కన్న కలలను నెరవేర్చుకోబోయేటటువంటి అవకాశం అనేది మీకు దక్కబోతుంది. ఫిబ్రవరి 19వ తేదీ బుధవారం రోజున ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 8:50 లోపు ఎప్పుడైనా జరగవచ్చు అండి. అది ఈ విధంగా జరుగుతుంది అని ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాల్లో కనిపిస్తుంది. ఇక ఈ ధనుసు రాశి వారికి మిగిలిన అంశాల పట్ల చూసినట్లయితే కనుకండి, ఇక అంతా కూడా చాలా సర్వసాధారణంగా కనిపిస్తుందండి. అయితే కనుక మీరు ఎక్కువ రోజుల నుండి ఒక సమస్య అయితే మిమ్మల్ని బాధకు గురి చేస్తూ వస్తుంది. ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం కూడా అతి చేరువలోనే మీకు లభించబోతుంది. ఈరోజు అంతా కూడా మీకు మంచి జరుగుతుందండి. ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా గట్టెక్కుతాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల మధ్య సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి అని చెప్పవచ్చు. అదేవిధంగా మీ యొక్క బంధువుల మధ్య, మీ యొక్క స్నేహితుల మధ్య తత్సంబంధాలు అనేవి ఏర్పడతాయి. మీకు కనుక ఇదివరకు ఏదైనా గొడవలు కానీ సమస్యలు కానీ ఉన్నటువంటి అయితే వాటి నుండి కూడా మీకు ఈరోజు మెరుగ్గా ఉండబోతుంది. ఉన్నటువంటి సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక అదే కాకుండా ఈరోజు అయితే మీ యొక్క మిత్రులతో మీరు సరదాగా సమయాన్ని గడిపేటటువంటి టైం అనేది ఈ రోజుల్లో ఉందండి. అదేవిధంగా ఈ ధనుసు రాశి వారికి విహారయాత్రలు చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి. కానీ మీరు ఈ యాత్రలు కానీ ప్రయాణాలు కానీ చేసే సమయంలో అయితే మీరు కొంతమేర జాగ్రత్తలు అయితే వహించవలసి ఉంటుంది. ఎందుకంటే ప్రయాణ సమయంలో అపరిచిత వ్యక్తులు మీకు హాని కలిగించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈ ఫిబ్రవరి 19 బుధవారం రోజు మీ యొక్క జాతక ఫలాలు ఈ విధంగా మిశ్రమంగా కనిపిస్తున్నాయండి. కానీ మీకు ఈ రోజున ఉదయం 11 నుండి సాయంత్రం 8:50 లోపు మీకు ఆదాయ మార్గానికి సంబంధించి మీకు అంతా కూడా మంచిగానే ఉంటుంది, లాభదాయకంగా ఉంటుంది. అదేవిధంగా మీ యొక్క వృత్తి, వ్యాపారం, ఆదాయ మార్గానికి సంబంధించి మీరు ఒక చక్కటి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు. ఇది ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా మీ ముందుకు రాబోతుంది. మీరు శివారాధన చేయండి. శివారాధన మీకు ఎంతో మేలు చేస్తుంది. అదేవిధంగా విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. మీకు తోచినంతలో పేదలకు దాన ధర్మాలు, సహాయాలు చేయండి. అపారమైనటువంటి పుణ్యఫలాన్ని భగవంతుడు మీకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. చూశారు కదండి ధనుసు రాశి వారి యొక్క జాతకం ఈరోజు ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.